ఐసీసీ వరల్డ్ కప్ T20 2026 ముందు టీమిండియాకు అదిరిపోయే వార్మప్ జరిగింది. నిజం చెప్పాలంటే మన భారత జట్టు ఈ న్యూజిలాండ్‌తో జరిగిన 5 T20 మ్యాచ్‌ల సిరీస్ ఆడింది గదా! ఇదే ఒక అద్భుతమైన ప్రాక్టీస్ సెషన్. అయితే సౌత్ ఆఫ్రికాతో నవీ ముంబై వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో గనుక చూసినట్టయితే సూపర్ డూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికా జట్టు పోరాడి ఏకంగా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది. అయితే T20 మ్యాచ్‌లోనే 30 పరుగుల తేడాతో ఓటమి పాలైందంటే, భారత్ ఈసారి మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతుంది. దానిలో డౌటే లేదు. అయితే ఎయిడెన్ మార్క్రమ్ చాలా షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడనమాట. అయితే ఇక ఎయిడెన్ మార్క్రమ్ మొత్తం ఒక్కసారిగా భారత ఆట చూసి దిమ్మ తిరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో గనక చూసినట్టయితే ఇషాన్ కిషన్ గానీ, తిలక్ వర్మ గానీ, అభిషేక్ శర్మ గానీ, సూర్య కానీ ఒకళ్ళ మించి ఒకళ్ళు బ్యాటింగ్‌లో బీభత్సం సృష్టించారు. దాంతో ఇక ఎయిడెన్ మార్క్రమ్‌కి ఊపిరి ఆడలేదు. ఎయిడెన్‌కే కాదు మొత్తం సౌత్ ఆఫ్రికా జట్టుకే ఒక రకంగా చెప్పాలంటే పానిక్ అయిపోయారు. ఫ్రాంక్లీ ఈసారి టీ20 వరల్డ్ కప్‌కి భారత్ జట్టు ఆల్మోస్ట్ ఫైనల్‌కి వెళ్ళిపోతుంది. కప్పు కొట్టేది భారతే అని ప్రపంచ దేశాలు ఫిక్స్ అయిపోయాయి. కాకపోతే టీ20 ఫార్మాట్ అనేది ఎప్పుడు ఎలా ఏ రకంగా మారుతుందనేది మనం చెప్పలేం కాబట్టి చాలా జాగ్రత్తగా కత్తి మీద సాములాగా ముందుకు నడిపించాలి. అయితే ఈ క్రమంలో ఎయిడెన్ మార్క్రమ్ ఏమన్నాడంటే, "మేము బ్యాటింగ్ ఆర్డర్‌తో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసాం. అందులో కొన్ని పాజిటివ్స్ వచ్చాయి. అయితే నా ఇన్నింగ్స్ కూడా సరిపడా బావుంది. కానీ టీమ్ ఇంకా సరైన కాంబినేషన్స్‌ని కనుక్కునే ప్రయత్నంలో ఉంది. ఇండియాకు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. ఇస్తాను కూడా. వాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. భారీ స్కోర్ చేశారు. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా కొన్ని దశల్లో చాలా బాగా బౌల్ చేశారు. మేము చేజ్‌లో పవర్ ప్లేలో ముఖ్యంగా బాగా ఫైట్ బ్యాక్ ఇచ్చామనమాట. నేను, రియాన్ రికల్టన్ కలిసి 5 ఓవర్లలో 65 పరుగులు చేశాం. అదేం మామూలు విషయం కాదు. కానీ మేము కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోతూ వచ్చాం. అంటే దాని అర్థం ఏంటంటే భారత జట్టు బౌలింగ్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇది కేవలం వార్మప్ మ్యాచ్ మాత్రమే అన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి రిజల్ట్ గురించి మేము పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలా అని మేము ఆ నెగెటివ్స్‌ని పక్కన పెట్టేసి ఇది వార్మప్ మ్యాచే కదా! రియల్ మ్యాచ్ వేరేగా ఉంటుంది అని కూడా మేము అనుకోవట్లేదు. ఇక్కడ పరిస్థితులకి అలవాటు పడటం ప్రధానమైన అంశం. ఇండియాలో ఏం వర్కౌట్ అవుతుందో గుర్తించాలి. టోర్నమెంట్ మొదలయ్యే లోపు ఏం మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవాలి. అయితే ఇదే మెయిన్ ఫోకస్. నాకు తెలిసి ప్రపంచ జట్లన్నీ కూడా భారత జట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్. అంతే కాకుండా ఇప్పుడు ఉన్న టీ20 జట్లలో ప్రపంచ క్రికెట్ సంబంధించి భారత టీ20 క్రికెట్ జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద టీ20 స్టార్స్ అందరూ కూడా ఐపీఎల్‌లో వాళ్ళ సత్తాను చాటుతూ వచ్చారు. ఆ ఆరాని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము మా తదుపరి మ్యాచ్‌ల పైన దృష్టి పెట్టాలి. చాలా పనుంది. చాలా పాజిటివ్స్‌ని కూడా మేము గ్రహించాం. ఎందుకంటే 30 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ కూడా ఇక్కడ మేము కొన్ని విషయాల్లో కొన్ని సానుకూలమైన అంశాలు మాకు దక్కాయి. కాకపోతే మేము మరింత ఫోకస్డ్‌గా ఆడాలి. భారత్ విషయంలో పర్లేదు. ఆ ఆటగాడి విషయంలో మనం పర్వాలేదు. లేదా ఈ ఆటగాడినే మనం కాన్సంట్రేట్ చేయాలి అనుకోవడానికి లేదు. ఏ ఆటగాడినైనా సరే మామూలుగా కాదు ఒక రేంజ్‌లో మనం ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కొందరు బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టిన తీరు, మేము చూపించిన ఇంటెన్సిటీ ఈ అనుభవాలన్నీ కూడా మేము మరింత బలంగా తీసుకొని వస్తాము అంటూ పేర్కొన్నాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మన భారత్‌కి చాలా కలిసొచ్చే విషయం ఏంటో తెలుసా? ఈ టీ20 వరల్డ్ కప్ 2026 ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే 5 మ్యాచ్‌ల టీ20 న్యూజిలాండ్‌తో ఆడింది. న్యూజిలాండ్ జట్టుతో ఆడటం అంటేనే చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే 5 మ్యాచ్‌లో ఒక్కటే మ్యాచ్ గెలిచింది మన న్యూజిలాండ్ జట్టు. మిగతావన్నీ భారతే గెలిచింది. అవునా? అంటే ఒక దేశంతో అంటే స్ట్రాంగ్ టీమ్స్ చూస్తే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. ఓకే. దానిలో ఆల్రెడీ మనకి 2 దేశాలతో చాలా మంచి గట్టి వార్మప్ వచ్చింది. అవునా? సో, సౌత్ ఆఫ్రికా జట్టు కూడా ఈ మధ్య కాలంలో చాలా అద్భుతంగా ఆడుతోంది. పవర్‌ఫుల్ జట్టుగా మారిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ కూడా మంచిగా రాణించారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు గెలిచారా, ఓడారా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏ రకంగా ఆడుతున్నారు? వాళ్ళ బౌలర్స్‌ని ఏ రకంగా వాళ్ళు ఫేస్ చేయాలి? బ్యాట్స్‌మెన్స్‌ని ఏ రకంగా మార్చాలనేది కూడా ఒక క్లారిటీ ఉండాలనమాట. ఓకే. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకా మిగిలిందంతా కూడా ఆస్ట్రేలియా, ఓకే. ఆహ్,
ఆస్ట్రేలియా ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి. ఇంగ్లాండ్ మీద మాత్రం కొంచెం మన ఆటగాళ్ళు ఫోకస్డ్‌గా ఉండాలి. అలాగే వాళ్ళు ఫోకస్‌గా ఉన్నప్పటికీ కూడా భారత్‌కి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. అయితే ఇదే విషయాన్నయితే చెప్పాడు ఎయిడెన్ మార్క్రమ్. మేము చాలా ఫోకస్డ్‌గా ఉండాలని అయితే చెప్పాడు. అయితే ఈసారి టీ20 వరల్డ్ కప్‌కి చాలా సానుకూలమైన అంశాలున్నాయి. ఎందుకంటే సూర్య ఆహ్, పర్యవేక్షణలో అంటే సూర్య సారథ్యం వహిస్తున్నాడు కాబట్టి, మన భారత జట్టు చాలా అద్భుతంగా ప్రదర్శన చేయాలి. ఎందుకనంటే ఇక్కడ